నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా పామిడి గుంతకల్ నియోజకవర్గం పామిడిలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యి వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రైవేట్ ఫంక్షన్కి హాజరైనప్పటికీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా జనాలైతే అక్కడికి భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. అదొక ఎన్నికల ప్రచారం స్థాయిలో అక్కడ జనాలైతే ఆయనకి ఉవ్వెత్తున ఒక ప్రజాభిమానాన్ని అయితే చూపించారు. సో దీని మీద ఏమంటారు? పెద్దలు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఉన్నారు. కొన్ని ప్రశ్నలు ఉంటాయి సార్, కొన్నిటికి సమాధానాలు కూడా మనం, ఎందుకంటే కంటిన్యూస్గా మీరు గమనించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ ఫంక్షన్కి ఎలివేషన్స్, అదేం రాజకీయ కార్యక్రమం కాదు కదా, ఆయన పెళ్ళికి వెళ్తారు. ఇప్పుడు మనం ఆల్రెడీ విజయ్ గారిని ఆ పెళ్లిలో రిసీవ్ చేసుకున్న దానికి ఒక స్టేట్ పాలిటిక్స్ డైవర్షన్స్లో మాట్లాడుతున్నారు. టైం వేస్ట్ అంటాను నేను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతి ప్రైవేట్ ఫంక్షన్స్లో తీసుకెళ్ళి దాంతో జనాల్లో క్రేజ్, అంటే ఆయన ఒరిజినల్గా హీరోటిక్ పర్సనాలిటీ, పొలిటికల్ హీరో, ఆయన ప్రజాక్షేత్రంలో పొలిటికల్ మాస్ హీరో. ఆయనకి ప్రతిసారి ఎలివేషన్స్ అక్కర్లే. ఇప్పుడు మీరు కథానాయకుడు సినిమా ఒకటి ఉంటుంది, ఎవరు మన రామారావు గారు స్టోరీ తీశాడు బాలకృష్ణ, అందరూ నాగిరెడ్డి ఎవరు అనుకుంటాను, నువ్వు నేను సినిమాలోనే చూపించాలని నిన్ను అనుకునే పోర్ట్రేషన్ నేను ఉన్నప్పుడు నువ్వు ప్రజల మనిషిగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతాం ఎలా కుదురుతుందని ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది అందులో. మీరు సినిమా చూడండి కావాలంటే అది. అప్పుడు నాకు అర్థం కాలే, బికాస్ రామారావు గారికి ఉన్న చరిస్మేటిక్ సిచ్యువేషన్స్లో ఆయన సినిమా పరంగాను పొలిటికల్ పరంగా జస్టిఫై చేసుకోగలిగాడు ప్రజలతో ఉండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర ఫ్యాన్ బేస్డ్ సినిమా పరంగా ఓటుకి కన్వర్ట్ అవ్వడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి, హైపోథెటికల్గా. జగన్మోహన్ రెడ్డి గారు అనే హీరోటిక్ పర్సనాలిటీకి ప్రజాక్షేత్రంలో ఎవ్రీడే ఒక టెస్టిమోనియల్ టెస్ట్, ఆయనకి లిట్మస్ టెస్ట్ గ్యారంటీగా అడ్రస్ చేసుకోవాలి. మీరు ఏం చేశారో దానికి అనుగుణంగా ఫ్యాన్ బేస్ కంటిన్యూ అవుతుంది. సో ఈ 5 సంవత్సరాలు ఆయన అధికారంలో లేడు. సే ఫర్ ఇన్స్టెంట్ పాతవి చెప్పుకొని కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఉన్నప్పుడు పాత వాటితో కన్నా హీరోటిక్గా ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో ఉన్నది చాలా పెద్ద ప్రశ్న ఆయనకి. డెలివరబుల్స్ ఆల్రెడీ సక్సీడెడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, యూరోపియన్ స్టైల్లో నాయకుడు కనిపించకుండా మీరు చేస్తే పని అయిపోతుందన్న భ్రమ వేడండి. అయితే భరత్ అని నేను సినిమాలో లాస్ట్ చెప్పిన నాయకుడు లేని సమాజం నిర్మిద్దాం, అది ఆకాంక్ష. కానీ ఇవాళ ఉన్న మీ నాయకుడు కార్యకర్త ఎంత డ్యామేజ్ అయ్యి ఉన్నారో చూసుకోండి ఒకసారి. మీరు యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, మీ గుర్రం ముందుకెళ్తుంది, వెనకాతల సైనికులు మీ నాయకులు అందరూ కింద చనిపడి ఉన్నారు. వాళ్ళని లేపేవాడవాడు, వాళ్ళని పట్టించుకునేవాడవాడు. ఇది మీరు ఫోకస్ చేయవలసింది. దిస్ యువర్ హెర్క్లైన్ టాస్క్. ప్రజలు అంటారా మీకోసం వాళ్ళు ఉన్నారు, అది 40% మీకు ఇచ్చారు కూడా. వాట్ అబౌట్ దీస్ పీపుల్? ఇప్పుడు ప్రజా సమూహాల్ని కోఆర్డినేట్ చేసి మీతో మలిచేది స్థానిక నాయకులు, స్థానిక కార్యకర్తలు. మీరు ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ చూశారు. స్థానిక నాయకుడు కార్యకర్తలు లేకుండా వాలంటరీ వ్యవస్థ టర్న్అవుట్ అనుకున్న దగ్గర యు హావ్ సీన్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ బై కన్ఫైనింగ్ టు 11 seats. ఇది గమనించారా మీరు? ఒప్పుకోరా దీనికి? సో క్షేత్రస్థాయి మీరు పటిష్టం చేసుకోవాలంటే వాట్ ఈస్ యువర్ ద బెస్ట్ వే అన్న దగ్గర చూసుకుంటే ద బెస్ట్ వే అండ్ బెస్ట్ ఆన్సర్ ఈస్ నీ నాయకుడు, నీ కార్యకర్త, నీ టీం. ఇది బెస్ట్ కోఆర్డినేషన్ కావాలి. అంటే ఇలా ఒక జన సమూహాన్ని చూడటం, దాని ద్వారా మురిసిపోవటం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ కార్యకర్తలతో పర్సనల్ టచ్ అనేది మెయింటైన్ చేయాలనేది కూడా ఒక వాదన ఉంది. చాలా ఇంపార్టెంట్ సార్ అది. సే ఫర్ ఇన్స్టెంట్ గుంతకల్లు ఒక పెళ్లికి వెళ్తున్నాడు ఆయన, ఇది ఒక కన్వెన్షన్ హాలో లేదంటే ఒక దీంట్లో కళ్యాణ మండపం ఇంకోటి తీసుకుని ఆయన దీంట్లో వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని, గుంతకల్ రేడియస్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లని అందరినీ అడ్రస్ చేసుకుంటూ ఆయన పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, అది వేరు. హెలికాప్టర్ దిగడం, ఏమన్నా బాగున్నావా, టకటకని 2-3 భుజాలు కొట్టేసి పెళ్ళికి వెళ్ళిపోయి దండాలు పెట్టుకుంటే జనాల నుంచి కదలనేమన్న పరిస్థితి, జనాలు ముందుకెళ్ళనేమన్న పరిస్థితి, ఇది కాదు కదా. ఈ క్రమంలో కొంతమంది హర్ట్ అవుతారు, మమ్మల్ని పలకరించలేదని. ఇది కూడా ఆ వ్యవహారం కూడా ఉంటుంది. అక్కడ కార్యకర్తలు ఓకే సార్, నాయకులు ఓకే సార్, ప్రతిసారి ఎక్స్క్యూజెస్ వాళ్ళకే ఉంటున్నాయి. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి సెట్ ఆఫ్ పీపుల్ కాదు కదా, హెలిప్యాడ్ తర్వాత వచ్చే సెట్ ఆఫ్ పీపుల్ కాదు కదా. ఒక క్షేత్ర స్థాయిలో మండల స్థాయి, గ్రామ స్థాయి సర్పంచులు ఎంతమంది ఉంటారు? ఈ గణమంతా ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఉంటారు? ఎంత లేదన్నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక 1000 మంది ఉంటారు. అలా 1000 ఇంటూ ఒక పార్లమెంట్ సెగ్మెంటు 7 అనుకోండి,
7,000 మందిని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిసే కార్యక్రమం మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్షన్కి ఫస్ట్ ప్రయారిటీ కింద. అంటే ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా కార్యకర్తలను కలవట్లేదు ఎక్కువగా అనే ఒక వాదన కూడా ఉంది. ఆయన ఎక్కువగా బయటకు రావట్లేదు. ఆయన ఇక్కడ నేను చెప్తుంది అదే సార్, మనోవేదనకు గురవుతున్న కార్యకర్తలు, నాయకులు క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఉపశమనం ఏదని అడుగుతున్నా. ఇప్పుడు పార్టీ పెట్టిన కాడి నుంచి ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేశాడు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ నాయకుడు 10 రూపాయలు సంపాదించుకుని బాగుకుని చచ్చిపోయినాడు ఎవడు లేడు. అన్నీ ఆయన పనులు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ ప్రభుత్వం అమ్మింది. ఎవరికైనా నాయకుడికి కానీ స్థానికంగా బెల్ట్ షాపులు పెట్టడానికి ఏమైనా రూపాయి అర్థం సంపాదించుకోవడానికి ఏమైనా ఉందా? అయితే నియోజకవర్గంలో నంద్యాలే మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నియోజకవర్గంలో బ్యూటిఫుల్ డెవలప్మెంట్ జరిగింది. బొగ్గన రాజేంద్ర గారిది. లోకల్ కాంట్రాక్టర్లు అవడం ఉన్నాడు. ఒకడు కర్మగాలు ఏదో లింగులు ఇటుకొని 2 పనులు చేశాడు. బిల్లు ఏమైనా వచ్చాయా? దానికి పార్టీ పరమైన కార్యాచరణ అనేది ఇప్పుడు తెలుగుదేశమే కొట్టొచ్చినట్టు లైవ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. నీరు చెట్టు బిల్లు మీరు ఆపారు. గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు క్లియర్ చేసుకున్నారు లేదా? ఇప్పుడు నీరు చెట్టు తొట్టి పెట్టారు. తొట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆ డబ్బులు వాళ్ళు మళ్ళీ సంపాదించుకుంటారా లేదా? తిరుమల దేవస్థానానికి సంబంధించిన గుళ్ళన్నీ ప్రతి నియోజకవర్గంలో టెండర్లు లేకుండా ఎవడొకడికే బిల్ చేస్తున్నారు. టెండర్ సిస్టమే లేదు. వాళ్ళ కార్యకర్తలు గుళ్ళు కడుతున్నారు. బాగుపడి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి నిలబడి ఉంటారు ఛాతి ఇరుచుకుని. మనోడు ఈ కంపారిజన్స్ ఎక్కడున్నాయి? అంటే 2 పార్టీలు ఫెయిల్ అయినాయి. ఒక పార్టీ ఏమో ఎక్కువగా పార్టీ కార్యకర్తలను అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. మరొక పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి వ్యవస్థలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థకు కానీ లేదంటే సచివాలయ వ్యవస్థకు కానీ. సో 2 పార్టీలు అధికారాన్ని రెండోసారి రిటైన్ చేసుకోవడంలో అయితే 2 ఫెయిల్ అయినాయి. ఈ బ్యాలెన్స్ ఎలా సాధించాలంటారు ఒక పొలిటికల్ పార్టీ అనేది? ఇప్పుడు 3వ రిటైన్ చేసుకుంది కదా మళ్ళీ కార్యకర్తలు. ఇప్పుడు నంద్యాల మహానాడు తర్వాత కదా టర్న్అవుట్ తెలుగుదేశం స్టార్ట్ అయింది. మీరు గమనించారు అది? ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు మనం పోయిన తర్వాత 118 నియోజకవర్గాలు ఎఫెక్ట్ చేసిన ఎమ్మెల్సీలు అవి. మనకు 3 ఎమ్మెల్సీలు పోయిందే ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు 2023 సమయంలో. వాట్ ఎవర్ యూ మేబీ నీకు ఆల్రెడీ ప్రీవిడిట్ వచ్చేసింది. మన వాళ్ళు ఎవరోడు గోతులు తవ్వుతున్నాడు, ఎవరోడు మనకి టెండర్ ఎట్టాడు. కడపలోనే గెలిచినోడికి 4 కోట్ల ట్రాన్సాక్షన్ ఎవడ పరంగా జరిగిందో లైవ్ టెలికాస్ట్ ఉంది. అంటే ఆ ఎమ్మెల్సీలో ఓటమి తర్వాత కూడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చాలా తీవ్రమైన మార్పులు చేయటం కానీ లేదంటే తన రెక్టిఫై చేసుకోవటం పాత మిస్టేక్స్ని కానీ అదేం జరగలేదు. సో ఎందుకు ఆయన చేసుకోలేకపోయారు? ప్రజాభిప్రాయం ఎందుకు గ్రహించలేకపోయారు? దరిద్రులు ఐపాక్ కూడా ఉన్నాడు కదా మన నెత్తికి. రిషిగడ్ ఏం నడిచేది దరిద్రుడి నుంచే మొత్తం ఇది భ్రష్టు పట్టిపోయింది. ఆయన అంటే ఆయన్ని మిస్లీడ్ చేసి ఉంటారు. టోటల్లీ మిస్లీడెడ్. కోర్ట్ ఆపరేషన్ అది. ప్రశాంత్ కిషోర్ గారు తని తగిలిసిన బ్యాచ్లే కదా ఇవన్నీ. అడిగి మనోడు ఇంకోడు రెడీగా ఉన్నాడు ఇక్కడ, రాబిన్ శర్మ వాడు తెలుగుదేశం నెత్తికి. ఆయన ప్రజల్లోకి రాకపోవటం, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజల్లోకి రాకపోవటం, ఆయన కార్యకర్తలను కలవకపోవటం, ఎక్కువగా నేతలతో కలిసి ఫీడ్బ్యాక్ తీసుకోకపోవటం అనేది ఆయనకి ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు. ఆయన కార్యకర్తలు అక్కర్లేదని మిస్లీడ్ చేసినాడు అడండి రిషిగడ్. టోటలీ దట్ యూజ్లెస్ ఫెలో హస్ మిస్లీడెడ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అయితే కార్యకర్తలు దయించి ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేయకండి. ఆయనకి ఇంకా అసలు ఏ విషయంలోనూ ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన దగ్గర నుంచి ఆయన కార్యాచరణ విషయంలో, ఎగ్జిక్యూషన్స్ విషయంలో 1-2-3 కంపారిజన్స్ ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి. ఆయన జీవితం ప్రజలతోనే ముందుకెళ్ళింది. ప్రజలే ఆయన ప్రతిష్ఠించుకున్నారు, ప్రజలే ఆయన కాపాడుకున్నారు. కర్మగాలే ఆయన ప్రాణం పోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఆయన పీపుల్స్ వెరిడిక్ట్ని గౌరవించే ప్రజానాయకుడు అనుకున్న దగ్గర ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యాడు. ఆ డిస్కనెక్ట్ చేసిన వెధవ రిషిగడ్ అయిపోయాడు. ఆడు పోతా ప్రశాంత్ కిషోర్ గడు దారిని పని దరిద్రాన్ని నెత్తికి పెట్టించిపోయాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.